హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయాలు ఏమిటి అంటే, చాలామందికి కొన్ని విషయాలు తెలియదండి. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులు అవుతారండి. ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. ఇక జుట్టు బాగా పొడవుగా ఉన్న అమ్మాయిలు అదృష్టవంతులు అవుతారు. వీరు తమ భర్తలకు సంపాదనను తెచ్చిపెడతారు. ఇక ఆలయంలో ఉండే నవగ్రహాలకు కనీసం నెలకు ఒక్కసారైనా సరే ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే అదృష్ట యోగం పడుతుంది. ఇక మంగళవారం నాడు అప్పు ఇస్తే అది మీకు తిరిగి రాదు. అప్పు తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించలేరు. అందుకనే పొరపాటున కూడా మంగళవారము ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు, ఎవరికి ఇవ్వకూడదు. ఇక శనివారం నాడు ఉప్పును కొనకూడదు. వేరే వారాలు కొనొచ్చండి, కానీ శనివారం మాత్రం ఉప్పును అస్సలు కొనకూడదు. ఇక కుటుంబంలో సభ్యులతో కలిసి శుభకార్యానికి వెళ్ళితే స్త్రీలు ముందుండాలి, అశుభకార్యానికి వెళ్తే పురుషులు ముందుండాలి. అర్థమైంది కదండి. ఏదైనా ఫంక్షన్కి పెళ్ళిళ్ళు పేరంటాలకు వెళ్తే అప్పుడు ఆడవాళ్ళు ముందు ఉండాలి. చావు కార్యక్రమాలకు వెళ్తే అప్పుడు మగవారు ముందుకు ఉండాలి. ఏ ఏ పొద్దుల్లో దీపారాధన చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మనం దీపం పెడుతుంటాం కదండి. అయ్యో, టైం దాటిపోయింది, మళ్ళీ ఇప్పుడు పెట్టకూడదా అని మనం అనుకుంటూ ఉంటాము. అది ఏ విధంగా పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మనకు 3 సంధ్యాకాలాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ప్రాతఃసంధ్య, మధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య అనేవి ప్రధానమైనవి. ఉదయం 9 లోపుగా దీపం వెలిగించాలండి. మళ్ళీ మధ్యాహ్నం 12 లోపుగా వెలిగించాలి. ఇక సూర్యాస్తమయం అయిన వెంటనే ఇంటిలో దీపం పెట్టాలి. కుదరని పక్షంలో రాత్రిలోపుగా దీపం వెలిగించాలి. రాత్రంతా దీపం వెలిగించి ఉంచడం మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారండి. ఇలా వెలుగుతుంటే మనకు మంచి జరుగుతుంది, కలిసి వస్తుంది అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.